సేమ్. డిఫరెన్స్ ఏంటి? సో హితోపదేశం మహాభారతంలో ధర్మోహి అధికో విశేష, ధర్మం అనేది ఒక్కటి మాత్రమే జంతువులకి మనుషులకి వ్యత్యాసం చూపిస్తుంది. సో మనుషులకి జంతువులకి ఈ కృష్ణ భక్తి అనేది ఒకటే. ఇప్పుడు మనిషిలో ఈ ధర్మం, ఈ కృష్ణ భక్తి, ధర్మం అంటే ఒరిజినల్ ధర్మం వచ్చి కృష్ణ భక్తి. సో ఈ కృష్ణ కాన్షియస్నెస్ ఇది ఒకటి ఒక వ్యక్తిలో లేదంటే వాడు కూడా పశువుతో సమానం అనేసి మన శాస్త్రం చెప్తుంది. ధర్మోహి అధికో విశేషో ధర్మేణ విహీన పశుహీన సమాన. ధర్మేణ విహీన, ధర్మం అనేది లేదంటే ఏంటి ధర్మము? నేనెవరు, ఆ భగవంతుడు ఎవరు, ఆ భగవంతునికి నాకున్న సంబంధం ఏంటి, ఆ సంబంధాన్ని ఏ విధంగా కలుపుకోవాలి, ఆ కలుపుకునే మార్గంలో నేను ఉన్నానా లేదా, ఊరికే తెలుసుకున్నంత మాత్రం కాదు, మనం ఆ ప్రాసెస్లో ఉన్నామా లేదా, అది కూడా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే రోజు జపం చేస్తున్నాము, ఆ భగవంతుని కృష్ణుడిని ఏదైతే ఆ కృష్ణుడు చెప్తాడు కదా, మన్మనాభో మద్భక్తో మధ్యాజి మాం నమస్కుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఇవన్నీ భగవద్గీత హైయెస్ట్ ఇన్స్ట్రక్షన్స్. సో మనము ఈ ఫాలో చేయలేదనుకోండి, అప్పుడు మనము ధర్మంలో లేదు యాక్చువల్. సో ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు, ఇదే కృష్ణ భక్తి భావంలో లగ్నమై ఉండే తల్లిదండ్రులు జన్మించే సంతానానికి కలిగే లాభము. ప్రభుపాదుల వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒకసారి ఒక వేటగాడు ఈ పక్షులు ఉంటాయి కదా, పక్షుల్ని పట్టడానికి కోసము ఒక నెట్ వల విసిరింటారు. సో ఈ ఆ గూడు ఏదో ఉంటుంది, గూడు అంటారు కదా పక్షులు ఉండే చోట, ఆ గూడు దగ్గర అక్కడెక్కడో ఆ వలని విసిరింటారు. సో ఈ పక్షి పిల్లలు ఏం చేయండి, దాన్ని తగులుకొని క్యా 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 అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ తల్లి తండ్రి ఉంటారు కదా, పక్షి తల్లి తండ్రి ఎవరైతే ఉంటారో అవి మేత కోసం వెళ్ళినాయి. వెళ్ళి తిరిగి గూడు దగ్గరకు వస్తే ఆ పిల్లలన్నీ వలలో చిక్కుబడి ఉంటారు. సో తల్లి పక్షి ఉంది కదా, అది అక్కడ పిల్లలు చూడగానే, అరే నా పిల్లలు వలలో తగలుకొని ఎవరో వేటగాడడానికి అపాయం కలిగించారు, సరేం చేస్తుంది వెనక ముందు చూసుకొని పరిగెత్తుకోపోయి ఆ పిల్లలు కాపాడుతానికి నెట్లో తగలబోతుంది. అదేమైంది, అది కూడా ఆ వలలో తగలబోతుంది. ఈ తండ్రి పక్షి ఉంది కదా, అది అలా వచ్చి, సో నేను పైన నా పరిస్థితి అదే, చూడు అక్కడ పక్షి పిల్లలు, మా పిల్లలు అక్కడ వలలో ఆ వేటగాడు వేసిన వలలో తగులుకొని అవి ఇంకా చావుకు రెడీగా ఉన్నాయి. వేటగాడికి వచ్చి దాన్ని పట్టుకొని చంపుతాడు. ఇప్పుడు తల్లిపై దాన్ని రక్షిస్తాను, అది కూడా తగులుకుంటుంది, నేను పైన అదే నా పరిస్థితి. సో ఇది తెలివిగా ఆలోచించిందంట, నేనేం చేయలేను, సో బెటర్ నేను ఇచ్చి ఎస్కేప్ అయిపోయి నేను సన్యాసం పుచ్చుకుంటాను. ఏం బాగోలేదు, సన్యాసం పుచ్చుకుంటా అయిపోయింది. సో ప్రభుపాదులు చెప్తారు, మనం అందరము ఈ త్రిగుణాలనే ప్రకృతి ఉంది కదా, మాయా ప్రకృతి, దాంట్లో ఈ నెట్వర్క్ ఆఫ్ మాయలో మనం ఉన్నాం. మనము మన పిల్లల్ని, మన బంధువుల్ని, వీళ్ళందరినీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపాడలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాపాడలేము. మనం ఆ పక్షి వెళ్ళింది అనుకో, అదేమవుతుంది, అది పోయి తగులుకుంటుంది. సో మనల్ని మనం కాపాడుకోలేము. ఈ భౌతిక ప్రపంచంలో, ఈ మాయా నెట్వర్క్ అనే ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని మనం కాపాడుకోలేము, ఇంకా వేరే వాళ్ళు ఏ విధంగా మనం కాపాడుతాం. సో తెలివైన వాళ్ళంటే మనం కాపాడుకుని ప్రయత్నించాలి. సో ఇక్కడ ఎవరు కానీ మనం అనుకోకూడదు, ఓకే నా బంధువులు, నా భార్య, పిల్లలు, నా సంతానము, ఎక్సెట్రా 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 ఏదైతే ఉందో ఇవన్నీ మనం కాపాడుకునేసి అనుకోవచ్చు, కానీ అది ఏది కాపాడు. మాయా నెట్వర్క్లో మనం అందరూ చిక్కుబడి మనం కూడా లాస్ అయిపోతాం. సో బెస్ట్ ఏమంటే మనం నిజంగా వాళ్ళని కాపాడాలంటే ప్రభుపాదులు చెప్తారు, నిజంగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి, మళ్ళీ వాళ్ళు కూడా నువ్వు కాపాడాలనుకోవాలంటే నువ్వు వాళ్ళని, ఆ పిల్లల్ని, నీ బంధువుల్ని, ఎవరైతే నువ్వు మన రిలేషన్తో నా వాళ్ళు, నా బంధువులు అని అంటున్నారో వాళ్ళు కూడా మన భక్తులుగా మార్చాలి. ఇది ఒక్కటే నిన్ను కాపాడుతూ మళ్ళీ వాళ్ళని కాపాడు. లేదంటే ఈ మాయా నెట్వర్క్ ఏదైతే ఉందో దాని నుంచి ఎవరు ఎస్కేప్ కాలేదు. అది భగవద్గీత కృష్ణుడే అంటాడు, ఏమంటాడు, దైవితేష గుణమయి మమ మాయ దురత్తయ. ఈ త్రిగుణాలు కలిగిన ఆ దైవీ ప్రకృతి ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవడం
దురత్తయ అతి దుర్లభము, దుష్కృతము, ఎవరు దాని నుంచి బయటపడలేదు. కానీ ఒకటే మార్గం ఏంటి? మామేవయే ప్రపద్యంతే మాయా ఏతం తరంతతే. చాలా ఈజీగా బయటపడిపోవచ్చు. ఎప్పుడు? మా ఏవయే, మా నాకు అంటే ఆ భగవంతుడు కృష్ణుడికి ఏవా, ఏవా అంటే సటైన్ లేని ఇంగ్లీష్ అంటారు, ఇక్కముగా వేరే మార్గం లేదు. సో ఆ కృష్ణుడికి ఎక్కడైతే ఏదైతే కృష్ణుడు అన్నాడో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, నాకొక్కడికే, వేరే ఎవరికి కాదు. ఆ భగవంతుడు కృష్ణుడు నారాయణుడు ఆ విష్ణువుకి మనం ఎప్పుడైతే శరణాగతి పొందాం, మాం ఏకం శరణం రజ మాం ఏవయే ప్రపద్యంతే, నాకు ఎప్పుడైతే నువ్వు శరణాగతి పొందుతావో మాయా ఏకం, ఆ మాయ నుంచి ఎవడైతే శరణాగతి పొందాడో నాకు వాడు తరానికి ఈజీగా క్రాస్ అవుతాడు. సో మనం మనం కాపాడుకోలేము, మన బంధువులు వీళ్ళందరూ ట్రై చేద్దాం. అందుకే చైతన్య మహాప్రభు అంటాడు,